నమస్కారం, మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు వైట్ పేపర్ న్యూస్. ఈ రోజు విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ గారి మీద టీడీపీ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఏదైతే ఉందో దాని వివరణ నిమిత్తం ఈ రోజు పార్టీ ఆఫీస్ లో ఆ క్యూ మెంబర్స్ ముందు అయితే మాత్రం హాజరు కావాల్సింది ఉంది. అయితే ఆ నిమిత్తంలో బోండా ఉమ గారు ఈ రోజు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ, నేను ముద్రగంట సంతాప సభలో ఏదైతే మాట్లాడానో దాని స్టాండ్ తీసుకునే ఉన్నాను. నాకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా నేను వివరణ ఇచ్చుకుంటాను, అలాగే నేను ఎవరికి భయపడను అంటూ ఆయన చాలా గట్టిగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసి ఈ రోజు అయితే మాత్రం ఆయన వివరణ ఇచ్చుకోవడానికి వెళ్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం పూర్తి వివరణ ఇవ్వబోతుంటే, విషయం ఏంటంటే ముద్రగంట పద్మనాభం గారు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అతని కోసం వేసి కాపు నేతలందరూ కలిపి, అంటే కాపు రాజకీయ నాయకులు లేకపోతే కాపు యువత అంతా కలిపి కాకినాడలో ఒక సంతాప సభ అయితే ఏర్పాటు చేశారు మొన్న 4 రోజుల క్రితం. ఆ సంతాప సభలో మొత్తం వామపక్షాలు ఉండొచ్చు, లేకపోతే అపోజిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే అధికార పక్షం అయి ఉండొచ్చు, అందరూ కూడా దాంట్లో హాజరయ్యి ముద్రగంట గారి యొక్క ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే కాపులకి చేసిన అతని సేవ ఏదైతే ఉందో, సర్వీస్ ఏదైతే ఉందో, అలాగే ముద్రగంట పద్మనాభం గారి యొక్క రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని గురించి కొనియాడుతూ ఆ సంతాప సభలో అతను గుర్తు చేసుకుంటూ అయితే మాత్రం మాట్లాడారు. అందులో బోండా ఉమ గారు అంబటి రాంబాబు గారు పక్కన కూర్చోవడం అనేది, వాళ్ళిద్దరూ కూడా సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం అనేది, అలాగే బోండా ఉమ గారు స్టేజ్ ఎక్కి ఈ ముద్రగణ పద్మనాభ గారి యొక్క తీపి గుర్తుని మర్చిపోలేకపోతున్నాను. అలాగే మా టీడీపీ ఆఫీస్లో లేకపోతే టీడీపీలో నేను చంద్రబాబు నాయుడు గారికి ముద్రగణ పద్మనాభం గారిని 2019లో మన పార్టీలోకి తీసుకుందాం, మేము వెళ్ళి అడిగి వస్తాము అంటే ఆయనకి కొంతమంది టీడీపీ రాజకీయ నాయకులే లేకపోతే టీడీపీ వర్గాలే వద్దు, అతనికి అంత సీన్ లేదు అని చెప్పడం వల్ల ఆయన వద్దు అన్నారు. దానివల్ల నేను ముద్రగణ పద్మనాభం గారిని టీడీపీలో తీసుకోలేకపోయాము. ఆ విధంగా మా టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం కూడా ముద్రగణ పద్మనాభం గారు అయ్యారు అంటూ అతను ఒక వ్యాఖ్యలు చేశారు. దాని మీద లేకపోతే అంబటి రాంబాబు గారి యొక్క పక్కన కూర్చుని స్నేహపూర్వకంగా మాట్లాడడం వల్ల మరి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ ఆఫీసు ఒక షోకాజ్ నోటీసులు అయితే బోండా ఉమ గారికి పంపించింది. అయితే దీని మీద కాపు యువత, కాపు రాజకీయ నాయకులు కూడా కొంచెం మిక్కిలి బాధపడుతున్నారు, లేకపోతే దాన్ని కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి కాపు ఓటు కావాలి కానీ కాపు రాజకీయ నాయకుల యొక్క ఎదుగుదల వద్దా అంటూ మరి మాట్లాడుతున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యాఖ్యలు అయితే చేయలేదో తెలియదు కానీ ఇది గతంలో కూడా మాలామాదిగల విషయంలో, అదే ఇప్పుడు ఆకివీడు రామాలయం విషయంలో కూడా యాంటీ వచ్చిందని, అలాగే చాలా బీసీ వర్గాల్లో కూడా చీలికలు వచ్చినాయి అనేసి, అలాగే కాపు యువతని లేకపోతే కాపుల్ని ఆకట్టుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇస్తున్నారని, ఇటువంటి తరుణంలో ఈ రోజు కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే కాపులకి అధికార పక్షంలో ఉన్న రాజకీయ నాయకులకి మధ్య ఆ దూరం పెంచే విధంగా ఇప్పుడు బోండా ఉమ గారి విషయంలో పూర్తిగా కాపులను అయితే దూరం పెట్టే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అనే దాని మీద మరి ఇప్పుడు కాపులు అయితే మాత్రం చాలా ఆవేశపూర్తిగా సోషల్ మీడియాలో ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేరవలసిన విషయం. అయితే ఈ విషయంలో రెండో కోణంగా చూస్తే బోండా ఉమ గారు ఎవరైతే ఉన్నారో 2014 నుంచి 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. 2019లో అయితే మాత్రం ఆయన ఓడిపోయారు. 2024లో మళ్ళీ అదే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన అయితే గెలిచారు. బట్ ఆయనకు ఒక లోటు ఉంది. ఆ లోటు ఏమిటి అంటే టీడీపీకి నేను 12 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇస్తున్నాను, సేవ చేస్తున్నాను, టీడీపీకి నమ్ముకునే ఉన్నాను. అటువంటిది మరి నేను మంత్రి పదవిలో కనిపించకపోవడానికి నేను కాప్ అయితే వల్ల మంత్రి పదవిలో కనిపించలేకపోయానా, లేకపోతే నన్ను కావాలని దూరం పెడుతుందా టీడీపీ ఆఫీస్ అనే విధంగా ఆయన మనసులో అనుకున్నారట. అలా అతను వర్గీయులతో అన్నారట. అలాగే అంబటి రాంబాబు గారితో ఈ చర్చలే అతను ఆ రోజు ముద్రగణ పద్మనాభ గారు యొక్క ఆ సంతాప సభలో మాట్లాడుకోవడం వల్ల వచ్చిందంట. దాని మీద ఆవేశపూర్తిగా స్టేజ్ ఎక్కి అలా మాట్లాడారు అనేసి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది పెద్దలు అయితే బయటికి దీన్ని ఫోకస్ చేస్తూ మరి మీడియా వరకు చేరే విధంగా అయితే మాత్రం మాటలు అయితే బయటకు వదిలేరు. మరి దీంట్లో 2 రకాల కోణాలు అయితే ఉన్నాయి. ఆ 2 రకాల కోణాల్లో ఇప్పుడు ముద్రగణ పద్మనాభం గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు కాబట్టి ఆయన యొక్క మరి ఆత్మకి శాంతి చేకూరే విధంగా అయితే మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ అయితే నడుచుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను గవర్నమెంట్కి ఆపోజిట్ గా ఉంటే మాత్రం ఆయన చనిపోయిన తర్వాత ఇక అది
పూర్తిగా అది వ్యర్థం కాబట్టి దాని మీద మరి ఇప్పుడు గవర్నమెంట్ యాంటీగా వెళ్తే ఖచ్చితంగా ముద్రగడ అభిమానులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కాపు యువత ఏదైతే ఉందో మరి గవర్నమెంట్ కి యాంటీగానే బిహేవ్ చేస్తారు కదా. ఈ విషయాన్ని మరి గవర్నమెంట్ ఎందుకు మర్చిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విస్మరించారు అన్నది మరి చూడాలి. అయితే మరి దీని మీద పూర్తి వివరణ ఈ రోజు షోకాజ్ నోటీస్ లో మరి బోండా ఉమ్మగారు ఇస్తారా, లేకపోతే అంబటి రాంబాబు గారితో కలిసి ఉన్నందుకు వివరణ ఇస్తారా, ఇంకా సోన్ ఉన్నాయి. బట్ దీని మీద బోండా ఉమ్మగారు మాట్లాడుతూ గతంలో నిమ్మల రామానాయుడు గారిని ఇది దాని మీద స్పందించారా, లేకపోతే ఇంకా సోన్ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే సంతాప సభకు వచ్చారు, ఆ సంతాప సభలో ఎవరిని కూడా అడగంది నన్నే ఎందుకు అడుగుతున్నారు అంటే ఆవేశపూరితంగా మాట్లాడుతుంటే దాని మీద సోషల్ మీడియాలో చాలా కథనాలు అయితే టెలికాస్ట్ చేస్తున్నారు కాపు యువత. ఆ టెలికాస్ట్ లో ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే కాపు యువత చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తూ గతంలో మీ హీరో అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన హీరో తారక రత్న గారు చనిపోయినప్పుడు తారక రత్నం గారి యొక్క భార్య చుట్టాలు ఎవరైతే ఉన్నారో అందులో విజయసాయి రెడ్డి మీరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు కదా, మరి ఆ రోజు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి మరి చెడ్డ పేరు రాలేదా, మీరు చేస్తే ఒక రూలు లేకపోతే ఈ రోజు కాపు నాయకుడు చేస్తే ఒక రూలా అంటూ ఆవేశపూరితంగా మరి సోషల్ మీడియాలో కథనాలు అయితే ట్రోల్ చేస్తున్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఫ్రెండ్లీ నేచర్స్ లో చాలా పెళ్లిళ్ళకి, చౌదరీస్ పెళ్లిళ్ళకి కొడాలి నాని గారు వస్తూ ఉంటారు, మీరు వెళ్తూ ఉంటారు, మీ అభిమానులు వెళ్తూ ఉంటారు, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చౌదరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. మరి ఇది ఎక్కడా కనపడలేదా అంటూ మాత్రం గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ కాపులు మాత్రమే దూరం పెట్టే విధంగా లేకపోతే కాపులు మాత్రమే తొక్కే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తుందా, అలాగే ఈ విషయం మీద ఇలా షోకాజ్ నోటీస్ ఇవ్వడం దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు, ఇది సమంజసమేనా, మరి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆయనకి అభిమానం లేదా, ఓకే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం కోసం ఇంత చేశారు కదా, మరి ఆయన చనిపోయిన తర్వాత అయినా సరే అతను గుర్తు పెట్టుకోవడం అనేది మరి రాజకీయ నాయకులకి అవసరం లేదా అంటూ మరి కాపు యువత అయితే చాలా గట్టిగా ట్రోల్ చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో చూడాలి కాపు యువత టీడీపీ పార్టీతోనూ జనసేన పార్టీతోనూ కలిసి ఉంటుందా, మరి దూరం అవుతుందా, మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి